మనం చిన్నప్పుడు నేర్చుకున్న మొదటి పాఠం ఏంటి? ప్రాణం పోయినా మాట తప్పకు. హరిశ్చంద్రుడి నుండి రామాయణం వరకు మనకి నేర్పించింది ఇదే. కమిట్మెంట్ అంటే ప్రాణం పోయినా మాట తప్పకపోవడం. కానీ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఒకవేళ నువ్వు ఇచ్చిన మాట నీ కళ్ళ ముందే నీ కుటుంబాన్ని తగలబెడుతుంటే, నువ్వు పెట్టుకున్న రూల్ నీ సొంత వాళ్ళని నాశనం చేస్తుంటే, అప్పుడు కూడా నేను మాట మీద నిలబడతాను అని అనడం గొప్పతనమా లేదా మూర్ఖత్వమా? దీనికి ఎగ్జాంపుల్గా హిస్టరీలో ఒక మహాపురుషుడు ఉన్నాడు. అతను ఎంత గొప్పవాడంటే స్వయంగా దేవుడితో అంటే పరశురాముడితో యుద్ధం చేసి గెలిచాడు. అతను ఎంత త్యాగధనుడంటే తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని పెళ్లిని త్యాగం చేశాడు. అతనే భీష్మ పితామహుడు. మహాభారత యుద్ధానికి మెయిన్ రీజన్ కౌరవులు చేసిన అధర్మం మాత్రమే కాదు, భీష్ముడు పాటించిన మొండితనం, అతను చేసిన ప్రతిజ్ఞ అతని ఫ్యామిలీని ఎలా డిస్ట్రాయ్ చేశాయో ఈరోజు చూద్దాం. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. దేవవ్రతుడు అంటే భీష్ముడి అసలు పేరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు అన్నమాట. వాళ్ళ నాన్న శాంతన మహారాజు సత్యవతి అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ సత్యవతి వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు, నా మనముడు మాత్రమే రాజు కావాలి అని. అప్పుడు దేవవ్రతుడు ఏం చేశాడు? తన తండ్రి సంతోషం కోసం ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఫస్ట్ది, నేను పెళ్లి చేసుకోనని. రెండోది, నేను ఎప్పటికీ సింహాసనం ఎక్కనని. మూడోది, ఎవరు రాజైనా నేను వాళ్ళ సింహాసనానికి కట్టుబడి ఉంటానని. సూపర్ కదా, ఎంత గొప్ప త్యాగం! దేవతలు సైతం పూలు చల్లారు. కానీ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. భీష్ముడు సింహాసనానికి మాట ఇచ్చాడు, కానీ ఆ సింహాసనం మీద కూర్చునేవాడు మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించలేదు. రూల్ ఈజ్ రూల్ అన్నాడు. ధృతరాష్ట్రుడు పుట్టాడు, భీష్ముడు సైలెంట్గా ఉన్నాడు. పాండురాజు చనిపోయాడు, భీష్ముడు సైలెంట్గా ఉన్నాడు. దుర్యోధనుడు పుట్టాడు, అధర్మం పెరిగింది, భీష్ముడు సైలెంట్గా ఉన్నాడు. కానీ ఎందుకు? నేను మాట ఇచ్చాను కదా, ఎవరు రాజు అన్నా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని మాత్రమే అనుకున్నాడు. అబ్జర్వ్ చేయండి, భీష్ముడు తన పర్సనల్ ఈగో కోసం రాజ్యంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇగ్నోర్ చేశాడు. తన ప్రతిజ్ఞ తన ఫ్యామిలీకి సెక్యూరిటీ గార్డ్గా ఉండాలి, కానీ అది జైలర్ లాగా మారిపోయింది. ఒక నాయకుడు గొప్పతనం మాట మీద నిలబడడంలో కాదు, అవసరమైనప్పుడు ఆ మాటను మరిచి ధర్మాన్ని కాపాడడంలో ఉంటుంది. మహాభారతానికి పీక్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ద్రౌపది వస్త్రాపహరణం. సభ నిండా పెద్దలు ఉన్నారు. ద్రోణాచార్యుడు, ధృతరాష్ట్రుడు, ఇంకా భీష్ముడు కూడా ఉన్నారు. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చాడు. ద్రౌపది ఏడుస్తూ భీష్ముని వైపు చూసింది. పితామహ, మీరు పెద్దలు, ధర్మం తెలిసిన వాళ్ళు, నన్ను కాపాడండి, ఇది న్యాయమా అని అడిగింది. అప్పుడు భీష్ముడు ఏం చేశాడు? లేచాడా? దుశ్శాసనుడు తల నరికాడా? లేదు. తలదించుకొని ధర్మ సూక్ష్మం చాలా కష్టమైనదమ్మా అని సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకంటే నేను కురుసింహాసనానికి కట్టుబడి ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ సింహాసనం మీద దుర్యోధనుడు ఉన్నాడు. వాడు ఏం చెప్పినా వినడమే భీష్ముడి డ్యూటీ. ఫ్రెండ్స్, లాజికల్గా ఆలోచించండి. అక్కడ జరిగింది ఘోరమైన అన్యాయం, కానీ భీష్ముడు మానవత్వం కంటే తన రూల్ బుక్కి చాలా వాల్యూ ఇచ్చాడు. నా మాట పోయినా పర్లేదు, ఆ అమ్మాయి డిగ్నిటీ ముఖ్యం అనుకుని ఉంటే మహాభారతం జరిగేది కాదు. అధర్మం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా అధర్మమే. ఆ రోజు భీష్ముడి మౌనం కురుక్షేత్ర యుద్ధానికి మొదటి బాణం. ఇక్కడ మనం శ్రీకృష్ణుడిని భీష్ముడితో కంపేర్ చేయాలి. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కృష్ణుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు, నేను యుద్ధంలో ఆయుధం పట్టనని. కానీ యుద్ధంలో ఒక స్టేజ్లో భీష్ముడు అర్జునుడిని చంపేయడానికి రెడీ అయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? వెంటనే రథం దిగి రథచక్రాన్ని తిప్పి భీష్ముడి మీదకు వెళ్ళాడు. అది చూసి భీష్ముడు షాక్ అవుతాడు. కృష్ణ, నువ్వు ఆయుధం పట్టనని మాట ఇచ్చావు కదా, మాట తప్పుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఏం చెప్పాడో తెలుసా? భీష్మ, అర్జునుడిని కాపాడడం కంటే నా మాట గొప్పది కాదు, అంటే ధర్మాన్ని కాపాడడం కంటే నా ప్రామిస్ గొప్పది కాదని అర్థం. ధర్మ సంస్థాపన కోసం నేను అబద్ధం ఆడటానికైనా మాట తప్పడానికైనా రెడీ. నువ్వు నీ సత్యం కోసం ధర్మాన్ని చంపుతున్నావు, నేను ధర్మం కోసం సత్యాన్ని మారుస్తున్నాను అని అన్నాడు. ఇది ఒక అల్టిమేట్ లెసన్. భీష్ముడు రాయి లాంటివాడు, కృష్ణుడు నీరు లాంటివాడు. లైఫ్లో మనం రూల్స్ పెట్టుకుంటాం, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటా, నేను వాళ్ళతో మాట్లాడను. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చేంజ్ అవ్వాలి, అదే జ్ఞానం. సరే, పురాణాలు పక్కన పెడితే మన లైఫ్లో భీష్మ ప్రతిజ్ఞలు ఎన్నుంటాయి. ఫస్ట్ది టాక్సిక్ రిలేషన్షిప్స్. చాలామంది పార్ట్నర్ టార్చర్ చేసినా పెళ్లి చేసుకున్నాను కదా లైఫ్ లాంగ్ భరించాలి అని ఉంటారు. అది కమిట్మెంట్ కాదు, అదొక సూసైడ్. భీష్ముడిలాగా సఫర్ అవ్వకండి. ఆ ప్రతిజ్ఞ మీ ఆత్మ చంపేస్తుంటే దాన్ని బ్రేక్ చేయండి. రెండోది తల్లిదండ్రులు అండ్ కెరియర్. మా నాన్నకు మాట ఇచ్చాను ఇంజనీర్ని అవుతానని. నీకు అక్కడ ఇంట్రెస్ట్ లేదు, టాలెంట్ లేదు, కానీ మాట కోసం జీవితాంతం ఏడుస్తూ జాబ్ చేస్తావు. మీ నాన్నగారి ఈగో ముఖ్యం అనుకుంటున్నారా మీ సంతోషం కంటే? అయితే ఆలోచించండి. కెరీర్ ప్లాన్ జాగ్రత్తగా చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో తల్లిదండ్రులకు చెప్పండి. మూడోది
తప్పుడు స్నేహాలు. మీ ఫ్రెండ్ తప్పు చేస్తున్నాడు, కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని వాడిని సపోర్ట్ చేస్తావు. చివరికి వాడి తప్పులో నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇది ఫ్రెండ్షిప్ కాదు, స్టూపిడిటీ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం మారింది, సిచ్యువేషన్స్ మారాయి. 10 ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న డెసిషన్ ఈరోజు కరెక్ట్ కాకపోవచ్చు. నీ గతానికి నువ్వే బానిసగా మారకు. ఫ్రెండ్స్, భీష్ముడి చివరి రోజులు ఎలా గడిచాయి? అంపశయ్య మీద శరీరం అంతా బాణాలతో 58 రోజులు నరకం అనుభవించాడు. ఎందుకు? అతను చేసిన ప్రతిజ్ఞ అతన్ని కాపాడలేదు కాబట్టి. అతను కాపాడిన సింహాసనం అతన్ని కాపాడలేదు కాబట్టి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే: నియమాలు మనుషుల కోసం ఉన్నాయి, మనుషులు నియమాల కోసం లేరు. నీ మాట ఎదుటివారికి మంచి చేస్తుందా? నిలబెట్టు. నీ మాట ఎవరి లైఫ్నైనా నాశనం చేస్తుందా? బ్రేక్ చెయ్యి, వెంటనే బ్రేక్ చెయ్యి. డోంట్ బీ భీష్మ, బీ లైక్ కృష్ణ. తెలివిగా ఉండండి, దయతో ఉండండి. ఈగో కంటే ధర్మాన్ని ఎంచుకోండి. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా లాంటి సినిమా డైలాగ్స్ మూవీలోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో పనికిరావు. మాట తప్పమని చెప్పటం లేదు. నువ్వు ఇచ్చిన మాట వల్ల, చేసిన ప్రామిస్ వల్ల నీకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ నష్టం వస్తుందని తెలిస్తే ఆ మాటని, ప్రామిస్ని బ్రేక్ చేయి. కృష్ణుడిలా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ప్రయత్నించు. నీ వల్ల జరిగిన తప్పుకి మాటలు పడడం కన్నా ఆ తప్పు జరగకుండా మాట ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నింద అనుభవించడం బెటర్. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది భీష్మ శపథాలు చేశారు? చేసి ఉంటే కామెంట్స్లో ఎస్ అని చెప్పండి. ఎంతమంది మాట మీద నిలబడే వాళ్ళు ఉన్నారో చూద్దాం. అలాగే మన ఛానల్కి ఇది స్టార్టింగ్ కాబట్టి వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.